నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారుల వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం చాపిరేవుల్లో ప్రజా ప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాల పట్టణంలోని 21వ వార్డులో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ జిల్లాలో 1,847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో, స్వయం సమృద్ధితో జీవించడమే ఏడీఐపీ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం-ఏ-హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్రపు రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపురి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.